హలో వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మనం కర్నూలు నుంచి హైదరాబాద్ కి వెళ్లే మార్గంలో 50 కిలోమీటర్ల దూరంలో మనము ఒక అద్భుతమైన ఆలయాన్ని దర్శించబోతున్నాము. దాదాపు 2500 ఏళ్ల క్రితం నాటి ఆలయంగా చెప్తున్నారు ఆంజనేయ స్వామి ఆలయం. మరి ఎందుకు ఆలస్యం, చూసేద్దామా? వెల్కమింగ్ చాలా బాగుంది కదండి. అసలు ఈ ఆలయం గురించి చెప్పాలంటే ఎన్నోసార్లు ఈ వైపు నుంచి ప్రయాణం చేశాం కానీ చాలా సార్లు ఆపి దర్శనం చేసుకుందామన్నా కూడా కుదరలేదు మాకు. అంటే ఏదో ఒక హడావుడి, కానీ ఈసారి మాత్రం ఎందుకు లేదు, కంపల్సరీగా ఆపి దర్శనం చేసుకోవాలని ఆగడం జరిగిందనమాట. ఇది ప్రధాన ఆలయం లాగా ఉంది. మనకు కృష్ణా నది ఒడ్డున ఉందండి ఈ టెంపుల్. యాక్చువల్ గా ఒకసారి మనము నదీ తీరానికి వెళ్ళి నది దగ్గర కూడా ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం ఈ ఆలయం రెండు సందర్శించుకున్నాం రండి. ఇక్కడ బయట చూసారంటే నూతన వాహనాలకి పూజలు అవి కూడా జరుగుతున్నాయి. సరే చూడండి. ఆలయం చూస్తే చాలా పాత ఆలయము, 1000 ఏళ్ల నాటి ఆలయము, కానీ దాని ముందర భాగం అంతా కూడా రెనోవేట్ చేస్తున్నారు. సో ఇంత ప్రాశిష్టం కలిగిన ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి ఆలయాన్ని మీకు చూపించడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కాబట్టి ఖచ్చితంగా రాముల వారు ఉండనే ఉంటారండి. ఎందుకంటే ఎక్కడ రాముల వారు ఉంటారో అక్కడే ఆంజనేయ స్వామి ఉంటారు అనేది మనకందరికీ తెలిసిన విషయమే. ఇలా లోపలికి వెళ్లే ముందు కుడివైపు రాముల వారి పాదాలు ఉన్నాయి. ఒక్కసారి ఆ రాముల వారి పాదాలని తాకి దండం పెట్టుకొని మనం లోపలికి వెళ్ళిపోదాం. అతి పెద్ద ప్రాకారంలో చాలా అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మనము ఆలయం లోపల ఉన్నాం. ఇప్పుడు ఎంత బాగా ఆంజనేయ దండకము, మారుతి స్తోత్రం అన్ని చెక్కి ఉన్నారు చూడండి. కూర్చొని చక్కగా చదువుకోవచ్చు. బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయం చరిత్ర చూసుకుంటే శ్రీకృష్ణ దేవరాయల గారితో ముడిపడి ఉందండి. ఏంటి అనేది దర్శనం చేసుకొని బయటకు వచ్చాక చెప్తాను. స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఇలా మనం వస్తూ ఉంటే ఒక అమ్మాయి ఏదో మొక్కుకున్నట స్వామి వారికి తమలపాకుల పైన శ్రీరామ 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 అని రాస్తుంది. చాలా మంచిగా అనిపించిందండి. ఈ ఆలయం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే శ్రీకృష్ణ దేవరాయల గురువు గారు అయినటువంటి వ్యాసరాయలు ప్రతిష్ఠ చేసినటువంటి మూర్తిగా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి. ఆయన గుర్తించి ఈ యొక్క స్వామిని ప్రతిష్ఠ చేశారట. ఇక్కడ ఆంజనేయ స్వామికి శంఖ చక్రాలు ఉన్నాయట. అది ఇక్కడ వచ్చి ప్రత్యేకించి చెప్తున్నారు.
ఇక్కడే పక్కనే చూసుకుంటే మనకు దసరాలు కాబట్టి అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేస్తున్నారు. ఒకసారి చూసి దర్శనం చేసుకుందాం రండి. చాలా చక్కగా ఉన్నారు కదండి తల్లి. శాకాంబరి అంటే అమ్మవారు మొత్తము ఆకుకూరలు కూరగాయలతోటి తల్లిని అలంకరిస్తారు. ప్రకృతికి మూలమే ఆ తల్లి. ఆ తల్లి లేనిదే ప్రకృతి లేదు. సో ఆలయ ప్రాకారం చాలా పెద్దగా ఉంది. అత్యంత పురాతనమైన ఆలయము. శ్రీకృష్ణ దేవరాయలు వారిచే నిర్మించబడిన అతి పురాతనమైన ఆలయంగా మనం దీన్ని చూడొచ్చు. మనము నదీ తీరానికి వెళ్దాం. పక్కనే కృష్ణా నది ఉంది. నదీ తీరానికి వెళ్ళి అక్కడ మరో ఆలయం ఉంది, దర్శించుకుందాం రండి. చూస్తున్నారు కదా ప్రకృతి ఎంత ఆహ్లాదంగా ఉందో. ఈ వీడియో మీరు చూడాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇప్పటికే 6 minutes దాటిపోయింది. కాబట్టి కృష్ణామృతం ఛానల్లో ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, తద్వారా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.